ఏం చేస్తావు కుమారి? సన్నపరుకులా? ఎండగా ఉంది కుమారి. కూరగాయలు లేవేటి ఇంటికాడ? సరేలే అయితే అలాగే వెళ్దాం పద. ఎండ బాగుంది కుమారి, బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది. పద. షర్ట్ తాళం ఏది? ఏది తాళం? పద ఫ్యాన్ ఆఫ్ చేసి. మరి సంచి పట్టుకోవాలి కదా. పట్టుకో, సంచి పట్టుకో. మరి మునక్కాళ్ళు ఏవో ఒకటి తీసుకెళ్ళి కదా. సరిపోద్దా? సరిపోతుంది. రా రా రా. చూడు ఎండ చూడు ఎలాగ జిగ్గుమంటుంది బయట. ఎవ్వరు లేరు మొత్తానికి ఈదిలో, ఎండకు జడిసి. ఇల్లు కంప్లీట్ అయిపోయింది కుమారి. లోన ప్లాస్టిక్ కట్ అవుతుందా? కానీ చాలా స్పీడ్గా ఇస్తారు. బాగా చేశారు ఇల్లు, పలకలేసారే. అక్క పని అయిపోయిందా? ఓహో, ఫుల్గా పెద్ద పెద్ద మేస్త్రీలు దొలగొడతానరా. హాయ్ చెప్తున్నా. రమేష్ హాయ్ చెప్పురా. ఏడ్ చేస్తాను ఇక్కడ. పరంజి కడుతున్నారా ప్లాస్టింగ్కా? ఇది మొత్తం ప్లాస్టింగ్ చేయదు. ఇటు సైడ్ చేయరు కదా. జాగ్రత్త రే, పళ్ళు బిగించేసి చేతిలో వదిలి గట్టి కట్టు. ఇక్కడికి ఎలాగుందో చూస్తాను కుమారి బయటది. సగం పక్వానికి వచ్చిందే. ఆ గెల్లగా పండబెట్టి కుమారి. చూడు, డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి లుక్ వేసుకోవాలి కుమారి. ప్రతి దగ్గరికి వచ్చి ఒక్క కప్పు కాయ పండింది అనుకో, బాగా పండిపోయింది, అది పండిపోతుంది అని చెప్పాలి. చూడు మొన్నటికి వెళ్ళి మనం ఎంత లాస్ అయ్యామో. బయట నుంచి ఏమైనా గెల్ల ఇటు వచ్చేటో చూసుకోవాలి, ఏమైనా గెల పడిపోయిందేటో చూడాలి. కొబ్బరికాయలు మరి కాయలేదు ఇది రెడ్ది. ఇప్పుడు తొలకరలో వస్తుందేటో. దీనికి పొట్ట కూడా సరిగ్గా లేదు, పొట్టలు రాలేదు. ఈ కొబ్బరి చెట్టు అయితే ఎలాగైపోయింది కుమారి. దీనికి బాగా నీడ తగిలేసి సరిగ్గా అవ్వట్లేదు చెట్టు. ఈ చెట్టు ఖచ్చితంగా పడిపోను కుమారి. పాస్ చెట్టు బలమైన చెట్టు అంటుకుంది కాబట్టి దానికి అదే మధ్యలోకి వెళ్ళిపోయింది. అవి ఆకులు కట్టాను అందుకని చెప్పేసి అవి బాగుంది. ఇంకా మనం తీసాం కదా ఈ చెట్టు, ఇలా వాలిపోయింది. వాలిపోయి మొత్తం. పద లోనికి వెళ్దాం పద. చెట్లు చూడు ఎలా వాలిపోయినాయి. మళ్ళీ ఇంకా తుఫాన్ అంటున్నారు, ఈదురుగాలితో కూడినటువంటి తుఫాన్ అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? ఏ కూరలు లేవు, నారలు లేవు, మొత్తం వ్యవసాయం మొత్తం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ తాళంతి వెళ్దాం. ఏటి మొన్నటి వర్షంకి ఏటి ఇలా పుట్టాను ఇవి గడ్డి. ఏటి నాయన ఈ గడ్డి ఎలా పుట్టేసింది మొత్తం. తోటలను కూడా విపరీతం గడ్డి అయిపోయింది కుమారి. గేటు కూడా బాగా లేదు కుమారి, బాగా శిథిలించిపోయింది గేటు. గుగ్గులు కర్రలే కానీ గేటు ఒకటి తయారు చేయాల వీలైనంత వరకు. చూడు నిమ్మకాయలు ఉన్నాయి కదా. నిమ్మకాయలు ఉన్నాయి కదా చూడు, తాగుదాం. పెద్దవి ఉన్నాయి కదా.
బావా ఇక చిన్నవే ముళ్ళు గుచ్చుతాయే. చూడు ఎన్ని పిందులు ఉన్నాయో. ఈ సంవత్సరం చాలా కాసాయి కుమారి. నిమ్మకాయలు అయితే మాత్రం చాలా ఫుల్ కాసాయి. ఓ ఈ జంటకే కుప్పలు కాసాయి. కింద కూడా ఉన్నాయి కానీ కొంచెం పెద్దవి లేవు, కానీ అవి తిని బలంగా అయితే లేవు. ఏదే ఏవద్దు పెద్ద అవుతాయి ఇవి. ఇవి తొక్కపలచన కుమారి, తొక్కపలచన చాలా బాగుంటాయి, చాలా మంచి రసం ఉంటుంది. రా అక్కడికి వెళ్దాం రా, సంచి పట్టుకో. కమక తీసుకెళ్దాము, అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాం. ఏంటి ఇలా పువ్వు వాడు తీసిద్దాం కదా, కట్ చేసిద్దాం. ఏం పువ్వు? అంటి పువ్వా? వెళ్ళు. సరే కట్ అవ్వలేదు బావా. పర్వాలేదు చిన్న ఇగో ఇలాగా ఈ మన కొత్తగా వేసిన జామ మొక్కలకి కాయలు కాస్తాయా, ఇవి తీసి అవి వంచకు చూడు. దాని వయసు ఎంత, మనం కాపే ఎంత. నా చెవులు తగిలిచ్చేస్తారు దుడికర్ర. ఇగో చూసావా, ఇది తీసేస్తే చెట్టు బలంగా ఉంటుంది. ఇప్పుడు వరకు దీనికి ఎందుకు కాపు? ఎన్ని తీయాలి? 4 తీయి. అల్లా పైకి ఉన్నాయి, బాగా ముదిరిపోయినట్టున్నాయి అవి. ఒక పైకి అంతదా? పడిందా? బాగా ముదిరిపోయినట్టున్నాయి కదా. ఓహో బాగా ముదిరింది అది కాయలు. అంటే పర్వాలేదు, లేతకే ఉంటాయి. ఇవి అయితే కుప్పలు ఎత్తి ముంచేస్తాయి మనకి. 3 ఒకటే సరిపోద్ది రాత్రికి. ఏడ్ చేసుకుంటావు, ఇంత వలాలు ఉన్నాయి. ఇక పుచ్చిపోయిందా? పుచ్చిపోయింది. ఇంకోటి తీసిద్దామా? బాబా ఈ ముందర లేత తీయి బాబా, ములంకాడ తీసేయండి. పాప నవ్వలేదు కదా మళ్ళీ ముదారు. ఎక్కడ పడ్డదో బాగుంది లేదే. సరిపోవు 4 మొదలవే మనకి అయిపోతాయి. మొదలవి మనకి అయిపోతాయి. పాపకి ఏమొచ్చి లేద్దే ఒకటైతే చాలు కదా. బాబా ఎట్టుకాయలు ఉన్నాయి ఇలా తీద్దాం పదా. ఏదో మొదలు గెల అయితే దాంట్లో తీద్దామా. ఏటి గడ్డిలో భయం వేస్తుంది. ఎంతవే పెరిగిపోయింది గడ్డి. మంచి చెట్లు ఇలా పెరగవు. ముదరవేనే గెల ముదరదే కాపు చూసావా. అది రాపిడికి, కర్ర రాపిడికి మొత్తం ఇవంతాను గీరుకున్నాయి. అవే మనకు తీద్దాంలే. ఎప్పుడు పండించుకున్నాడు ఎప్పుడు కూడాను మంచివి తింటే మళ్ళీ అమ్మడానికి ఇబ్బంది అవుద్ది కదా. వాళ్ళు కొంటారు, మనమే ఒకలాంటివి తీసుకోవాలి. కొట్టుకో ఎలాగో వాళ్ళకి కొడతానులే. ఎన్నో 3 తీసి సరిపోద్దా? 3 తీ బాబు. చూడండి మొత్తం చెట్టు మొక్క పడిపోద్ది. చెట్టు మొత్తం పడిపోద్ది, మనం వెయిట్ చేయలే. కొంచెం లైట్ కొంచండి మరి తీసురా కిందైనా చూడండి చుక్క చుక్క పడుతుంది. అది వదలదు మరి, మరక వదలదు బంక. చూసావా అలా రొగడైపోయింది. సరిపోతుంది 3 చాలు తీసిద్దాం. ఇష్టం. చూడు ఎక్కడ పడ్డాయో.
ఇంకా సంచుల మీద ఇంకోట ఇలా జామ చెట్టు దగ్గర తీసి నాలుగు కత్తి తీసాను ఇంకో 4 బాగా ముద్రవే బాగా మొదలుగా కానీ మళ్ళీ పలకలు ముద్రాలా? పలకలు తేరలేదు ఎక్కువ మరి పలకలు తేరలేదు పలకలు తేరితే బాగుండు కానీ పలకలు తేరలే ఇంకా పలకలు ఇది రౌండ్ కొట్టాల ఈ రౌండ్ అయిపోతే పుల్లు ముదరకపోయినప్పుడు అయితే అమ్ముకునే వాళ్ళు అంతగానో అవన్నీ చూడరు సరేలే పెట్టేసే మరి ఇంకేటి ఈ రెండే ఉన్నాయి మన దగ్గర ఇంకేటి కూరలు ఉన్నాయి కరివేపాక పదల్లా మూలకెళ్ళాలి అయితే కమకత్తి తీసాను కానీ మీద కొంటుంది అని చెప్పేసి కమకత్తి పట్టుకుంటాను మరి అలా అటు వెళ్ళిపోతాం కదా అలాగా పద కరివేపాకు తీద్దాం పద కరివేపాకు లేత లేత తీయే బాగుంది కదా లేతగా కరివేపాకు బా నీ ఇష్టమే రమ్మిరిసిస్తే సిగులు పెడుతుందిలే చూడు మరీ ఎక్కువ తీసావనుకో రొమ్మలిరిసే పర్వాలేదు రొమ్మలిరిస్తే మళ్ళీ సిగురాడుతుంది మనం ఏంటి అమ్మేయాలా చేసేయాలా మన కూర మట్టుగా కదా యాసకాలం కదా ఎండిపోద్ది మన దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు బాగుంది పద దాంట్లో పెట్టే సంచిలో వాసన బాగుందా ఏది సూపర్ వాసన సరిపోతాయి కదా మరి ఇవే ఉన్నాయి మా దగ్గర అంటికాయలు ఇవే ఉన్నాయి మరి ఇంకేట్లేవు చాలు పదండి శివ